హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం కార్మికులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక పథకాన్ని పునరుద్ధరించడం జరిగిందండి. ప్రీవియస్గా ఉండేది అగైన్ ఇప్పుడు ఆ పథకం అనేది మనకి ఆచరణలోకి రావడం జరిగింది. దానికి సంబంధించి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. ప్రయోజనాలు ఏంటి, ఎలా ఎన్రోల్ చేసుకోవాలి, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏం కావాలి, ఎక్కడ ఎన్రోల్ చేసుకోవాలి, ఇలాంటి వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఎవరైతే కార్మికులు భవన నిర్మాణ రంగంలో అలాగే దానికి అనుబంధంగా ఎవరైతే పనిచేస్తున్న కార్మికులు ఉన్నారో ఈ కార్మికులందరూ కూడా ఈ పథకంలో రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. అలాగే పనికి ఉపాధి హామీ పథకంలో ఎవరైతే పనిచేస్తున్నారో వీరందరూ కూడా ఈ పథకంలో ఎన్రోల్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉందండి. ఖచ్చితంగా ఎవరైతే ఎన్రోల్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ బెనిఫిట్స్ అనేవి వచ్చే అవకాశం అయితే ఉంది. మార్చి 1వ తారీఖు నుంచి 2026 మార్చి 1వ తారీఖు నుంచి ఈ పథకం మళ్ళీ మనకి ఆచరణలోకి రావడం అయితే జరిగింది. మొదటగా ఈ పథకం యొక్క ప్రయోజనాలు తెలుసుకున్న తర్వాత ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలనే వివరాలు నేను మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ పథకానికి సంబంధించి ఎవరైతే కార్మికుడు లేదా కార్మికురాలకు సంబంధించి పిల్లలు ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వీరు వివాహ సమయంలో 20,000 అండి, గరిష్టంగా 2 కుమార్తెలకు 20,000 చొప్పున ఈ పథకంలో వివాహ సమయంలో తీసుకోవడానికి ప్రయోజనం పొందడానికి అయితే అవకాశం అయితే ఉంది. అలాగే కార్మికురాలు లేదా కార్మికుడు లేదా కార్మికులకు సంబంధించిన ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ప్రసవ సమయంలో 20,000 చొప్పున గరిష్టంగా ఇద్దరికి 20,000 చొప్పున ఈ పథకంలో ప్రయోజనం పొందడానికి అవకాశం అయితే ఉందండి. తర్వాత ఎవరైతే ఈ పథకంలో ఎన్రోల్ అయ్యి రిజిస్టర్ అయి ఉంటారో వాళ్ళు కార్మికుడు లేదా కార్మికురాలు వీళ్ళు మరణించినట్లయితే ఆ సమయంలో 60,000 ఇవ్వడం అయితే జరుగుతుందండి. అంత్యక్రియల కోసం 20,000 అనేది ఇమ్మీడియట్గా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ పథకం యొక్క ముఖ్యంగా ఈ 3 రకాల బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. వివాహ సమయంలో గరిష్టంగా ఇద్దరికి, అలాగే ప్రసవ సమయంలో గరిష్టంగా ఇద్దరికి, చనిపోయినప్పుడు 60,000, అంత్యక్రియలు 20,000 ఇవి ప్రయోజనాలండి. దీనికి సంబంధించి మనకి పథకం ఆల్రెడీ ఆచరణలోకి వచ్చింది. సో ఎవరైనా ఇప్పటివరకు చాలా వరకు ఎన్రోల్ చేసుకొని ఉన్నారు. ఇకపోతే ఎవరైనా ఎన్రోల్ చేసుకోకపోతే సంబంధిత మండల కార్మిక శాఖ ఏదైతే ఉందో హెడ్ క్వార్టర్స్ మీరు సంప్రదించి మీకు సంబంధించి మీ వివరాలన్నీ కూడా మీరు నమోదు చేసుకోవచ్చు. నమోదు చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏం కావాలంటే ఎవరైతే కార్మికుడు లేదా కార్మికురాలు ఎన్రోల్ చేసుకుందాం అనుకుంటున్నారో వివరాలు వారికి సంబంధించిన ఆధార్ కార్డు, ఆ ఫ్యామిలీ రేషన్ కార్డు, ఆ ఫ్యామిలీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరివి ఆధార్ కార్డులు అనేవి మీరు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే నామినీని మీరు ఎవరు పెట్టుకుందాం అనుకున్నది కూడా మీరు ఇవ్వాల్సిన మీ వివరాలు అనేది తెలియపరచవలసిన అవసరం అయితే ఉంటుంది. మీరు ప్రజెంట్ ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో వర్క్ చేస్తున్నట్టు మీరు కార్మికుడు భవన నిర్మాణానికి సంబంధించి మేస్త్రా లేకపోతే లేబరా, రాడ్ బెండింగ్ సంబంధించి లేదా పనికి ఉపాధి హామీ పథకం అయితే జాబ్ కార్డు ఇలాంటి ఏదైనా ఐడెంటిటీ అనేది మీరు తీసుకెళ్లవలసిన అవసరం అయితే ఉంటుంది. మోస్ట్లీ చాలా వరకు సంఘాలు అనేవి అన్నీ ఫామ్ అయి ఉంటాయి కాబట్టి దానికి సంబంధించి లెటర్ హెడ్ అనేది పట్టుకొని వెళ్ళి మీకు సంబంధించిన వివరాలన్నీ కూడా మీరు నమోదు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఈ రకంగా మీరు కొత్తగా ఎవరైనా ఎన్రోల్ చేసుకుందాం అనుకుంటే ఎన్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే ఎన్రోల్ చేసుకున్న తర్వాత మీకు ఒక ఐడెంటిటీ కార్డు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ఐడెంటిటీ కార్డు అనేది మీకు ఇష్యూ చేయడం జరుగుతుంది అప్పటి నుంచి ఈ స్కీమ్ అనేది మీకు కూడా ఇంప్లిమెంటేషన్ అవ్వడం అయితే జరుగుతుంది. సో పెద్ద కష్టపడి ఎన్రోల్ చేసుకోవడానికి ఇది పడవలసిన అవసరం అయితే ఉండదు కాబట్టి సంబంధిత మండల హెడ్ క్వార్టర్స్లో సంప్రదించి నేను చెప్పిన ఏవైతే డాక్యుమెంట్స్ ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా పట్టుకొని మీకు సంబంధించిన వివరాలన్నీ కూడా నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. ఎంతో కొంత మీకు మీ ఆ టైంలో ఆర్థికంగా ఉపయోగపడతాయి కాబట్టి ఎన్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ అండి.